హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మినీ గ్రైండర్ ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి మల్టీపర్పస్ మీద యూజ్ చేసుకోవచ్చు. నేను వుడెన్ కానీ మెటల్ కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా సరే గ్రైండ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాను. దీనికి కావాల్సింది ముందుగా హార్డ్ డిస్క్ తీసుకొని దానికి ఉన్న స్క్రూస్ అన్ని వైపులా ఉన్న స్క్రూస్ విప్పి అది ఓపెన్ చేయాలి. చూడండి, ఇలా తీసిన తర్వాత దీంట్లో వచ్చేసి మనకు కావాల్సిన వాటిని ఉంచుకొని మిగతావన్నీ తీసేద్దాము. మధ్యలో మంచిగా స్టెయిన్లెస్ స్టీల్ డిస్క్ ఉంటుంది. దీంట్లో ఆ డిస్క్ అనేది చాలా హెవీ మెటల్తోనే ఉంటుంది, మంచిగా స్మూత్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు ఇవి అవసరం లేవు, వీటిని అనేది రిమూవ్ చేసి చూపిస్తాను. చూడండి, రిమూవ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మన డిస్క్ మీద ఉండే స్క్రూస్ అనేది విప్పుతున్నాను. ఇది ఓపెన్ చేస్తే ఈజీగా డిస్క్ అనేది బయటకు వస్తుంది. పైన ఉన్న స్క్రూస్ అన్నీ తీసేసాను. ఇప్పుడు చూడండి, డిస్క్ అనేది ఎలా వెళ్తుందో. ఇలా నెమ్మదిగా తీసామనుకున్న డిస్క్ వస్తుంది. చూడండి, స్టెయిన్లెస్ స్టీల్ హై గ్రేడ్ క్వాలిటీతో ఉంటుంది. చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఈ డిస్క్ అనేది, కాబట్టి ఇది మనం ఉపయోగించుకుంటున్నాము అండ్ ఈజీగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము పాలిష్ పేపర్ అనేది దీనికి స్టిక్ చేద్దాము. ముందుగా దాని సైజ్ అనేది పాలిష్ పేపర్ మీద పెట్టుకొని మార్కర్తో కానీ పెన్తో కానీ దేంతో ఒకదాంతో మార్క్ చేసుకొని పట్టుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత దానిని నీట్గా ఎడ్జెస్ అనేది సిజర్తో కట్ చేద్దాము. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా ఎలా సిజర్తో కట్ చేస్తున్నాను. మంచిగా నీట్గా రౌండ్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇది అనేది డిస్క్ అనేది కొద్దిగా లోపలికున్నా పర్లేదు, కానీ డిస్క్ కన్నా బయటికి అయితే రాకూడదు. ఎందుకంటే కరెక్ట్గా డిస్క్ అనేది పట్టేంత సందే ఉంటుంది, దాంట్లో స్పేస్ మాత్రమే ఉంటుంది. ఆ స్పేస్లో మాత్రమే ఇది పట్టాలి. కొంచెం ఎక్కువగా ఉన్నదనుకోండి కొద్దిగా హార్డ్గా తిరుగుతుంది, ఇంకా ఎక్కువ అయింది అనుకోండి అందులోనే ఇరికిపోతుంది అనమాట, మళ్ళీ తీయడానికి కష్టం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా మార్క్ చేసుకునే విధంగా రౌండ్గా కట్ చేసుకోండి. ఇలా చూడండి, ఇలా కట్ చేస్తున్నాను. అవుటర్ సైడ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇన్నర్ సైడ్ మిడిల్లో కొంచెం హోల్ చేసుకొని సిజర్తో నీట్గా ఇన్నర్ కూడా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇది కూడా పర్ఫెక్ట్గా కట్ చేయాలండి. పర్ఫెక్ట్గా కట్ చేస్తేనే మనకు ప్లేట్ అనేది లోపల కూర్చుంటుంది. లేదు అనుకోండి అసలు కూర్చోదు ప్లేట్. కొద్దిగా అటు ఇటు బెండ్ అయినా కూడా వైబ్రేషన్స్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి నీట్గా రౌండ్గా కట్ చేసుకోండి. డిస్క్ హోల్ కన్నా కొద్దిగా ఎక్కువ కట్ చేసుకున్నా పర్లేదు, కానీ డిస్క్ హోల్ కన్నా తక్కువ కట్ చేసుకోవద్దు. ఎక్కువ కట్ చేసుకుంటే ఏమవుతుందంటే డిస్క్ హోల్లో పట్టదు అనమాట. కాబట్టి డిస్క్ హోల్ కన్నా ఎక్కువ కట్ చేసుకోవాలి ఇంకా. ఓకేనా? చూడండి, నేను మంచి నీట్గా కట్ చేశాను. చూడండి, సైజ్ చూస్తున్నాను, పర్ఫెక్ట్గా ఉంది. లోపల ఎడ్జెస్ కానీ ఇవి కానీ అన్నీ మంచిగా వచ్చాయి. ఇప్పుడు దీనికి స్టిక్ చేద్దాము. సూపర్ గ్లూ కానీ ఫెవిక్విక్ కానీ మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా, స్టేషనరీలో దొరుకుతాయి ఇవి. దాంతో మనం స్టిక్ చేద్దాము. డిస్క్ పైన మంచి స్మూత్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా పాలిష్ పేపర్తో లైట్గా రబ్ చేస్తే ఇంకా బాగా స్టిక్ అవుతుంది అనమాట. నేను పూర్తిగా దాని మీద వేసాను. ఫెవిక్విక్ అనేది మంచిగా స్ప్రెడ్ చేసుకొని పాలిష్ పేపర్ని దాని మీద పెట్టేసి ఫిక్స్ చేశాను. కొద్దిసేపు దాన్ని కదలనీయకుండా గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోవాలి. పట్టుకుంటే పోతే ఫిక్స్ అయిపోతుంది అన్నమాట దాని మీద. ఇంకా ఎక్సెస్ పార్ట్స్ ఏమన్నా ఉంటే ఇప్పుడు కొద్దిగా పాలిష్ పేపర్తోనే కొద్దిగా గ్రైండ్ చేసామనుకోండి, చుట్టూ ఎడ్జెస్ అనేది స్మూత్గా అయిపోతుంది అనమాట, రౌండ్గా వచ్చేస్తుంది. ఎక్స్ట్రా పార్ట్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు లోపల ఫిక్స్ చేస్తున్నా చూడండి, మంచిగా స్మూత్గా తిరుగుతుంది అనమాట. లోపల కొద్దిగా అనేది ఎక్సెస్ వచ్చింది, అందుకనే అంత హార్డ్గా తిరుగుతుంది అనమాట. ఇప్పుడు తీసేసి మళ్ళీ దాన్ని కరెక్ట్గా సర్చ్ చేసి చూస్తాను. చూడండి, మళ్ళీ చుట్టూ గ్రైండ్ చేశాను, ఇప్పుడు పెట్టాను.
చూడండి ఎంత స్మూత్గా తిరుగుతుందో. ఇలా స్మూత్గా తిరిగితేనే మీకు ఫ్రీగా తిరుగుతుంది అనమాట. అది పైన వాచర్ లాంటిది పెట్టేసి, దానికి వచ్చిన వాచర్ లాంటిది పెట్టేసి ఇప్పుడు స్క్రూస్ అనేది పెట్టేసుకున్నాము. పెట్టేసుకుంటే ఇది రెడీ అయిపోతుంది. ఇలా స్క్రూస్ అన్ని బాగా టైట్ చేసుకోవాలి, ఎందుకంటే హెవీ ఆర్పిఎం అనమాట, ఎక్కువ ఆర్పిఎంతో తిరుగుతుంది ఇది. కాబట్టి స్క్రూస్ అనేది మంచిగా టైట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పిఎల్డిసి మోటార్కి బ్యాక్ సైడ్లో ఉన్న 3 టర్మినల్స్కి 3 వైర్లని సోల్డరింగ్ చేసుకున్నాను. ఈ టర్మినల్స్ అనేవి డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఇక్కడ నేను గ్లూ అనేది వేసాను అనమాట. ఇలా కంపల్సరీ వేసుకోవాలి, ఎందుకంటే టర్మినల్ అనేది డ్యామేజ్ అయిపోతాయి. ఇప్పుడు దీనికి కనెక్షన్స్ అనేది చూద్దాము. ఇది బిఎల్డిసి ఈఎన్సి అంటారు. దీంట్లో వచ్చేసి స్పీడ్ కంట్రోల్ చేయడానికి టర్మినల్ వైర్ ఉంటుంది. ప్లస్ మనము ఇన్పుట్ వచ్చేసి 12 volts 2 amps ఇవ్వచ్చు, 3 amps ఇవ్వచ్చు. ఏం కాదు. ఇది వచ్చేసి సెన్సార్ అనమాట, సెన్సింగ్ వైర్స్. ఇవి బిఎల్డిసి మోటార్కున్న 3 టర్మినల్స్కి 3 వైర్స్ పెట్టాలి. ఒకటేమో సిగ్నల్ ఉంటుంది, ఇంకోటేమో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది దీంట్లో. ఇవి కంపల్సరీ చూసుకొని పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి, అలానే పెట్టుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఈఎన్సి స్పీడ్ కంట్రోలర్. ఇది కంపల్సరీ ఇది కూడా తీసుకోవాలి, దీనికి అటాచ్ చేయాలి. ఎల్లో వచ్చేసి సెన్సింగ్ వైర్ అనమాట. కంపల్సరీ అటు మాత్రమే పెట్టాలి, అటు పెడితేనే మైక్ అనేది వర్క్ అవుతుంది, లేదు అంటే వర్క్ అవ్వదు. ఇప్పుడు ఈ 3 టెర్మినల్స్ని మన బిఎల్డిసి మోటార్ ఉంది కదా, ఆ మోటార్కి కనెక్షన్ ఇద్దాము. ఎల్లో వచ్చేసి ఎల్లో దానికి కనెక్షన్ ఇస్తున్నాను. నెక్స్ట్ గ్రీన్ రెడ్కి రెడ్. 3 కనెక్షన్లు ప్రాపర్గా వీడియోలో చూపించిన విధంగా ఎలా ఇచ్చానో కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఇవ్వాలి. ఈ ఎన్సీకి వచ్చిన 3 టర్మినల్స్కు 3 కలర్ కోడ్ లాగా ఇచ్చుకొని 3 కనెక్షన్స్ ఇచ్చాను. ఈ ఎన్సీకి అవతల సైడ్ వచ్చేసి డిసి జాక్ ఇచ్చాను, ఇంకోటి కంట్రోలర్ కనెక్షన్ ఇచ్చాను. ఇప్పుడు అనేది రెడీ అయిపోయింది మనది. ఇప్పుడు దీనికి 12 volts 2 amps అనేది మనం పవర్ సప్లై నేను కనెక్షన్ అనేది ఇస్తున్నాను. చూడండి, ఇవ్వగానే ఆన్ అవుతుంది. ఇది 3 లైట్ అనేది బ్లూ లైట్ అనేది ఇండికేట్ అవుతుంది, పవర్ సప్లై అవ్వగానే ఇండికేట్ అవుతుంది. ఇప్పుడు కంట్రోలర్ని స్పీడ్ ఇస్తాను చూడండి, స్లోగా ఆన్ అవుతుంది. ఇది వచ్చేసి టాప్ స్పీడ్ చాలా హైగా ఉంటుంది, 8000 RPM వరకు వస్తుంది. పర్ మినిట్ 8000 రౌండ్స్ దాకా తిరుగుతుంది అనమాట. చూడండి, చాలా స్పీడ్గా తిరుగుతుంది, చాలా అంటే చాలా స్పీడ్ ఉంది ఇది. కాబట్టి దీని టార్క్ అనేది తక్కువగా ఉంటుంది, కానీ హై స్పీడ్ ఉండడం వల్ల మనం నార్మల్ స్క్రూ డ్రైవర్స్ కానీ, బ్లేడ్స్ కానీ, ఏదైనా షార్ప్నెస్ పోయింది అనుకోండి, చాకులు కానీ, వాటిని అనేది మంచిగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏదైనా టెస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చిన్న వుడెన్ పీస్ తీసుకున్నాను. వుడెన్ పీస్ చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. రెండో సైడ్ కార్నర్ షార్ప్గా ఉంది చూడండి. దీని అనేది గ్రైండ్ చేస్తాను ఇప్పుడు. మంచిగా ఇట్లా అనేసి ఫుల్ స్పీడ్లో ఉంది కాబట్టి బాగా వస్తుంది గ్రైండింగ్ అనేది. చూడండి, టాప్ స్పీడ్ వచ్చేసి 8000 వరకు ఉందని మెన్షన్ చేశారనమాట హార్డ్ డిస్క్ మీద. బాగా చక్కగా గ్రైండ్ చేస్తుందండి. ఇప్పుడు వేరేది చూద్దాము. ఇప్పుడు ఒక చిన్నది నట్టు తీసుకున్నాను, నట్టుని గ్రైండ్ చేస్తున్నా చూడండి. స్పార్క్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. గ్రైండ్ చేసేటప్పుడు మామూలుగా యాంగిల్ గ్రైండర్ ఉపయోగించినప్పుడు స్పార్క్స్ ఎలా వస్తాయో అలా వస్తున్నాయి చూడండి. స్పార్క్స్ కూడా మంచిగా స్మూత్గా గ్రైండ్ అవుతుంది అన్నమాట. ఇలానే చాకులు కానీ, సిజర్స్ కానీ, ఏదైనా సరే మంచి గ్రైండ్ చేసుకోవచ్చు. నేను కీచైన్స్ తయారు చేస్తాను కాబట్టి కీచైన్స్కు కటింగ్ చేసిన తర్వాత మొత్తం షేప్ అవుట్ ఉంటుంది కాబట్టి మంచి షేప్ రౌండ్గా తీసుకురావడానికి దీన్ని ఉపయోగించుకుంటాను. దానికోసమే నేను ఇది చేస్తున్నాను. చూడండి ఎంత మంచిగా అవుతుందో, చాలా సూపర్గా వర్క్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ మై